ఒక్కసారి ఊహించండి, మనిషి భూమి మీద కాదు స్పేస్ లో జీవిస్తున్నాడు. మన పిల్లలు ఎర్త్ మీద కాకుండా స్పేస్ స్టేషన్ లో పుట్టే రోజు వస్తే, ఒక రోజు మనిషి భూమిని వదిలి స్పేస్ లో కొత్త జీవితం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఆ రోజు మన జీవితం మొత్తం మారిపోతుంది. మనం తినే ఆహారం, మన నిద్ర, గ్రావిటీ, టైం, రిలేషన్షిప్స్ అన్ని పూర్తిగా కొత్తగా మారిపోతాయి. ఇదే సమయంలో కొన్ని ప్రశ్నలు మనకు మనమే వేసుకుంటాం. మనిషి నిజంగా భూమి బయట కూడా జీవించగలడా? ఒక రోజు మన ఇల్లు ఎర్త్ మీద కాకుండా స్పేస్ లో ఉంటే ఎలా ఉంటుంది? అసలు మనిషి నిజంగా స్పేస్ లో సర్వైవ్ అవ్వగలడా? ఇది సైన్స్ మాత్రమే కాదు, ఇది మన ఫ్యూచర్ స్టోరీ. ఫ్యూచర్ లో మనిషి భూమిని వదిలి స్పేస్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మన జీవితం ఎలా మారుతుంది? ఈ వీడియోలో మనం హ్యూమన్ లైఫ్ ఇన్ స్పేస్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా అసలు మనిషి ఎందుకు భూమిని వదిలి స్పేస్ కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే క్లైమేట్ చేంజ్, ఓవర్ పొల్యూషన్, సీ లెవెల్ రైస్, రిసోర్స్ వార్స్. భూమి ఇప్పటికే చాలా ప్రెజర్ లో ఉంది. మన పాపులేషన్ రోజు రోజుకి పెరుగుతుంది, రిసోర్సెస్ మాత్రం తగ్గిపోతున్నాయి. ఒకరోజు ఎర్త్ మనందరినీ సస్టైన్ చేయలేని స్థితికి చేరవచ్చు. అందుకే సైంటిస్ట్, ఇంజనీర్స్ ఇప్పుడే స్పేస్ ని సీరియస్ గా స్టడీ చేస్తున్నారు. మార్స్, మూన్, స్పేస్ స్టేషన్స్ ఇవి సైఫై మూవీస్ లో మాత్రమే కాదు, ఇది మన ఫ్యూచర్ ఆప్షన్ కావచ్చు. స్పేస్ లో మనిషి జీవితం ఇప్పటికే మొదలయ్యింది, కానీ అది ఇప్పటికీ షార్ట్ టైం మిషన్ మాత్రమే. స్పేస్ స్టేషన్ లో గ్రావిటీ ఆల్మోస్ట్ జీరో, అంటే అక్కడ మనం ఎర్త్ మీద నడిచినట్లుగా వాకింగ్ చేయలేము. సాధారణంగా బెడ్ మీద పడుకున్న విధముగా నిద్రపోలేము. ఫుడ్ తినడమే ఒక ఛాలెంజ్. ఆస్ట్రోనట్స్ గాలిలో తేలుతూ ఉంటారు. నీరు కూడా మనలాగా కింద పడదు, చిన్న చిన్న గుండ్రని బొట్టుల్లా తేలుతూ ఉంటుంది. నీరు కూడా తాగేటప్పుడు గాలిలో తేలుతూ ఉంటుంది. ఇలాంటి ఎన్వైరన్మెంట్ లో మన బ్రెయిన్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. బోన్స్ నెమ్మదిగా వీక్ అవుతాయి, మజిల్ సైజ్ తగ్గిపోతాయి. అందుకే ఆస్ట్రోనట్స్ ప్రతిరోజు గంటల కొద్దీ ఎక్సర్సైజ్ చేయాలి. ఇది కేవలం ఫిట్నెస్ కోసం కాదు, ఇది సర్వైవల్ ట్రైనింగ్, మరియు ఇది మన ఫ్యూచర్ లైఫ్ ఇన్ స్పేస్ కోసం ప్రిపరేషన్. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, గ్రావిటీ లేకుండా జీవితం ఎలా ఉంటుంది? భూమి మీద మనం నడవడం, వస్తువులు కింద పడటం, మన శరీరం నేలపై నిలబడటం, ఇవి అన్నీ గ్రావిటీ వల్లే. కానీ స్పేస్ లో అప్ డౌన్ అనే కాన్సెప్ట్ ఉండదు. బ్లడ్ ఫ్లో మారిపోతుంది, హార్ట్ బీట్ కూడా కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తుంది. కొన్ని రోజుల తర్వాత మనిషి బాడీ ఇట్ సెల్ఫ్ మారడం మొదలవుతుంది. ఐస్ షేప్ కొంచెం మారుతుంది, హైట్ కూడా కొంచెం పెరుగుతుంది. అంటే స్పేస్ మనిషిని నెమ్మదిగా కొత్త రూపంకి మారుస్తుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భవిష్యత్తులో స్పేస్ లో పుట్టే హ్యూమన్స్ ఎర్త్ మీద పుట్టిన మనుషుల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇప్పుడు స్పేస్ లో ఫుడ్, వాటర్ మరియు డైలీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్పేస్ లో ఫుడ్ అంటే మనకు ఎర్త్ మీద ఉన్నట్లా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండవు. అక్కడ ఎక్కువగా ప్యాకెట్స్ లో ఉన్న ఫుడ్, పౌడర్ ఫార్మ్ మీల్స్, ల్యాబ్ గ్రోన్ ఫుడ్స్ ఇవే ఎక్కువగా తింటారు. కానీ ఫ్యూచర్ లో సైంటిస్ట్ స్పేస్ లోనే ప్లాంట్స్ గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్టిఫిషియల్ సన్లైట్, హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ఇలాంటి టెక్నాలజీతో స్పేస్ లోనే ఫార్మింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడితే, స్పేస్ లో ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు. యూరిన్ రీసైకిల్ అవుతుంది, స్వెట్ రీసైకిల్ అవుతుంది, ఎయిర్ కూడా రీసైకిల్ అవుతుంది. అంటే స్పేస్ లో వేస్ట్ అనే కాన్సెప్ట్ దాదాపు ఉండదు. ప్రతి రిసోర్స్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారు. అంటే ఫ్యూచర్ లో స్పేస్ కూడా మనిషికి ఒక సాధారణమైన ప్లేస్ గా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ లో స్పేస్ సిటీస్ మరియు కాలనీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఒక్కసారి ఊహించండి, విశాలమైన రొటేటింగ్ స్పేస్ సిటీస్, అక్కడే ఆర్టిఫిషియల్ గ్రావిటీ క్రియేట్ చేసే స్ట్రక్చర్స్, అంటే మనకు ఎర్త్ మీద ఉన్నట్లే నడవడం కూడా పాసిబుల్ అవుతుంది. ఆ స్పేస్ సిటీస్ లో స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, హోమ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ పార్క్స్ కూడా ఉంటాయి. అంటే స్పేస్ లో కూడా ఒక కంప్లీట్ సిటీ లైఫ్ ఉంటుంది. అక్కడ ఒక విండో దగ్గర నిలబడి చూస్తే కింద స్టార్స్, ప్లానెట్స్, గ్యాలక్సీస్ అన్ని అద్భుతంగా కనిపిస్తాయి. ఆ కాలనీస్ లో చిల్డ్రన్ కూడా స్పేస్ సూట్స్ లేకుండా ఇన్సైడ్ ఎన్వైరన్మెంట్ లోనే సేఫ్ గా జీవిస్తారు. అంటే మనిషికి స్పేస్ కూడా సాధారణమైన జీవితం లాంటి ప్లేస్ అవుతుంది. ఇప్పుడు స్పేస్ లో హ్యూమన్ బాడీ ఎలా మారుతుందో చూద్దాం. మనిషి చాలా కాలం స్పేస్ లోనే జీవిస్తే అతని శరీరం కూడా నెమ్మదిగా మారడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే స్పేస్ ఎన్వైరన్మెంట్ ఎర్త్ కంటే పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మనం ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది, అదే రేడియేషన్. అందుకే ఫ్యూచర్ లో మనిషి శరీరం రేడియేషన్ ని తట్టుకునేలా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో స్పేస్ లో పుట్టే పెరిగే హ్యూమన్స్ ఎర్త్ మీద ఉన్న మనుషుల్లా ఉండకపోవచ్చు. వాళ్ళు ఒక
కొత్త రూపంలో ఉండవచ్చు. ఇప్పుడు హ్యుమానిటీ కూడా 2 బ్రాంచెస్ లో మారవచ్చు. ఎర్త్ హ్యూమన్స్, స్పేస్ హ్యూమన్స్. ఇంకా స్పేస్ లో మన ఎమోషన్స్, రిలేషన్షిప్స్ ఎలా మారుతాయో చూద్దాం. స్పేస్ లో జీవితం అంటే కేవలం టెక్నాలజీ ఛాలెంజ్ మాత్రమే కాదు. ఎందుకంటే స్పేస్ లో నేచురల్ డే అండ్ నైట్ సైకిల్ కూడా ఉండదు. అందుకే చాలా మంది ఆస్ట్రోనట్స్ కి మెంటల్ హెల్త్ ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. కానీ ఫ్యూచర్ లో దీనికి కూడా సొల్యూషన్ రావచ్చు. ఉదాహరణకి విర్చువల్ రియాలిటీ హోమ్స్ అంటే ఎర్త్లో ఉన్నట్ల మన ఇల్లు, మన కుటుంబం అనుభూతి క్రియేట్ చేసే టెక్నాలజీ. ఏఐ కంపెనియన్స్ మనతో మాట్లాడే, మనకి కంపెనీ ఇచ్చే ఇంటెలిజెంట్ మిషన్స్. డిజిటల్ ఎమోషన్స్ అంటే ఫ్యూచర్ లో లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఇవి కేవలం ఫిజికల్ గా కాకుండా డిజిటల్ వరల్డ్ లో కూడా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్పేస్ ఎందుకు మన భవిష్యత్తు తరాలకి భవిష్యత్తుగా మారబోతుంది? ఒక్కసారి హ్యూమన్ హిస్టరీని చూడండి. మొదటి మనిషి గృహాల్లో, కేవ్స్ లో జీవించాడు. తర్వాత గ్రామాలు, విలేజెస్ ఏర్పడ్డాయి. ఆ తర్వాత నగరాలు, సిటీస్ వచ్చాయి. మరింత ముందుకు వెళ్లి దేశాలు, కంట్రీస్ ఏర్పడ్డాయి. అయితే మనిషి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మనిషికి అనుగుణంగా ఉండే కొత్త గ్రహాలు, ప్లానెట్స్ కనుగొనడం మరియు స్పేస్ సివిలైజేషన్ నిర్మించడం. ఎందుకంటే స్పేస్ ఈజ్ నాట్ ఎస్కేప్, ఇట్స్ ఎక్స్పాన్షన్. మనిషి నిజంగా లాంగ్ టర్మ్ గా సర్వైవ్ అవ్వాలి అంటే స్పేస్ ఈజ్ ద ఓన్లీ పాత్. ఒకరోజు మన పిల్లలు ఎర్త్ గురించి హిస్టరీ బుక్ లో చదువుతారు. అది సైన్స్ ఫిక్షన్ కాదు, అది ఒక పాసిబిలిటీ. స్పేస్ లో మనిషి క్రియేట్ చేసే ఒక కొత్త ఫ్యూచర్ కావచ్చు. ప్రశ్న ఒకటే, ఆర్ వి రెడీ ఫర్ ఇట్? మనం దానికి సిద్ధంగా ఉన్నామా? ఇలాంటి మరిన్ని ఫ్యూచరిస్టిక్ అండ్ సైఫై రియాలిటీ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.